అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలపై చేసిన వ్యాఖ్యలుగా భావించాలని సిపిఐ నాయకులు అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ కొత్త బస్టాండ్ సమీపంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతారు. ఇవాళ అమిత్ షా మాటలు చూస్తూ ఉంటే 75 సంవత్సరాలైంది రాజ్యాంగం వచ్చి అమల్లోకి వచ్చి మొదటి నుంచి కూడా బీజేపీకి భారత రాజ్యాంగం పట్ల గౌరవం కానీ దాన్ని అమలు చేసేటువంటి చిత్తశుద్ధి కానీ లేదు. ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేదానికోసం బీజేపీ మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగంగానే ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేసేటువంటి ఉద్దేశంతో అమిత్ షా గారు పార్లమెంట్లో అటువంటి వ్యాఖ్యలు చేశారని స్పష్టంగా అర్థమవుతోంది. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి దాదాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానకరంగా ఈ దేశ కేంద్ర మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వాళ్ళ ఈ రాజ్యాంగ నిర్మాతను అవమానించిన తీరు చూస్తూ ఉంటే భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టుగా వాళ్ళ భారతదేశ ప్రజలందరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగం మీద రాజ్యాంగ వ్యవస్థల మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ నిజ స్వరూపం అమిత్ షా గారి మాటల వల్ల చూస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వైఖరి కనపడుతూ ఉంది. ఇవాళ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు పీడిత వర్గాలు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అన్నం గిన్నెగా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలు భావిస్తూ ఉంటారు.